అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ నుంచి మేడారం వరకు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసు బందోబస్తు పెంచారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతిరోజు వేలాది వాహనాల ద్వారా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండడంతో భారీ ఏర్పాట్లను చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం నుంచి మొదలు కానుంది. బుధవారం సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలు గద్దెలకు చేరగానే భక్తుల మొక్కులు మొదలవుతాయి. శుక్ర, శనివారాలు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. శనివారం సాయంత్రం వనదేవతలకు గద్దెల నుంచి వనాలకు చేరుకోవడంతో జాతర ముగుస్తుంది. మేడారం జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. వనదేవతలను తీసుకువచ్చేందుకు ఇప్పటికే యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పూజారులతో మాట్లాడి వారికి కావలసిన సదుపాయాలను కల్పించారు. జాతర మొదలు కాకముందే గత 50 రోజులుగా మేడారానికి భక్తుల తాకిడి మొదలైంది. జాతర కోసం 30,000కు పైగా పోలీస్ సిబ్బందిని నియమించారు. భక్తుల కోసం ఆర్టీసీ కూడా బస్సులను మేడారానికి పెంచింది. వరంగల్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. వరంగల్ నుంచి మేడారం వరకు ప్రధాన రహదారిపై వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు దృష్టి సారించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలను చేపడుతున్నారు. ఇక మేడారం జాతర సందర్భంగా ఈసారి అధునాతన ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. జాతరలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాను కూడా వినియోగించి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేయడంతో పాటు భారీగా రద్దీ ఉన్న చోట పరిశీలించి చర్యలు చేపడుతున్నారు. జాతరలో మొదటిసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు వృద్ధులు, పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వేలాది వాహనాలు తరలి రానుండడంతో పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 1400 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భక్తులు, డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు, త్రాగునీరు సౌకర్యాలను కల్పించారు. ఇక మేడారంలో జాతర మొదలు కాకముందే వేలాది గుడారాలు వెలిశాయి. భక్తులు వేలాదిగా తరలి రానున్న నేపథ్యంలో అదే అదునుగా జాతర పరిసరాల్లో అన్నింటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గద్దెల వద్ద నుంచి జంపనవాగు వరకు చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల మేర దుకాణాలు, గుడారాలు వెలిశాయి. భక్తుల తాకిడిని బట్టి ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. తాగునీటి నుంచి ఆహార పదార్థాల వరకు భారీ రేట్లను అమ్మకాలు చేస్తున్నారు. టెంటు, గుడారాల్లో కూడా భారీగా వసూలు చేస్తున్నారు. జాతరలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. జాతర సందర్భంగా 22 మద్యం దుకాణాలకు తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. ఈ దుకాణాల్లో భారీగా ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. వీళ్లు క్వార్టర్ మద్యంపై 50 నుంచి 100 రూపాయల వరకు ధరలు పెంచి అమ్ముతున్నారు. జాతరపై దృష్టి పెట్టిన అధికారులు ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడంతో భారీగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతరకు కాంగ్రెస్ ప్రభుత్వం 251 కోట్ల రూపాయలను కేటాయించి పలు అభివృద్ధి పనులను చేపట్టింది. మొదటిసారి సమ్మక్క సారలమ్మల గద్దెల శాశ్వత నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.